నా పేరు పద్మావతి అండి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నా ఏజ్ 62 ఇయర్స్. సో, నేను ఇది ఎలా జాయిన్ అయ్యాను అన్నది నాకు తెలియకుండానే జాయిన్ అయిపోయాను. సో, ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తానని అనుకోలేదు. చేశాను. ఆహ్, అది కూడా అనుకోకుండానే ఆహ్, ఏదో హ్మ్. నాకు అనుగ్రహం అలా వచ్చేసింది. వచ్చినందువల్ల నేను జాయిన్ అయ్యాను, చేశాను. ఆహ్, నాకు చాలా అంటే ఇంప్రూవ్‌మెంట్ అంటే వెయిట్ లాస్ చాలా అయ్యాను సార్. ఎందుకంటే నేను ఆహ్, ఒక దీంట్లోకి కొంచెం నెగెటివ్ కామెంట్స్ వినేటప్పటికి అరే! నేను వెయిట్ లాస్ ఎట్లైనా అవ్వాలి అనుకున్నాను. అనుకున్నప్పుడు నేనేం చేశాను నెట్‌లో యూట్యూబ్స్ అవన్నీ ఉన్నాయి కదా! అవి చెక్ చేసుకుంటుంటే ఏవో వస్తున్నాయి. ఎవరో అదేంటి ఈ సుమన టీవీ వాళ్ళు పెట్టినయి చూస్తున్నాను. సరే ఏదోటి వెయిట్ లాస్ అవ్వాలి. ఇవన్నీ గూడా ఈ డైటింగ్ ఇవి ఫాలో అవ్వాలి అని అనుకున్నాను. అనుకున్నాక ఆహ్, జూ ఆహ్, అదే జూన్‌లో నేను జూన్ 8 నేనొక ప్లేస్‌కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి అంటారు. ఆయన సిద్ధి పొందారు. అది ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఎళ్ళాలని. అక్కడికెళ్ళినప్పుడు నేనేమనుకున్నా అంటే నాకు కరెక్ట్ అయిన పాత్ దొరకాలి. కరెక్ట్ దారి దొరకాలి అని అనుకున్నాను. సో, అప్పుడే కొన్ని కామెంట్స్ వినాల్సొచ్చింది. ఆ ఊర్లో ఉన్నప్పుడే. అయితే ఊరు నుంచి రాంగానే ఇయన్నీ ఎతుకుతా ఉన్నాను. నాకు ఇది ఎవరు పంపించారో తెలీదు గానీ, లింక్ అయితే నాకొచ్చింది. వచ్చినాక నేను జాయిన్ అయ్యాను. అయిన తర్వాత సెకండ్ డే అంటే 2 డేస్ గ్యాప్ తర్వాత సెకండ్ డేకి మళ్ళా తినొచ్చు అనంగానే ఓకే. తిన్నాక నేనేమనుకున్నా అంటే 2 డేస్ చేసి చూద్దాము. నా కాళ్ళు అంటే నాకు క్రాంప్స్ ఒస్తాయి. ఈ క్రాంప్స్ ఒచ్చాయి. అంటే నేను అమావాస్య, పౌర్ణమి 2 ఏకాదశులు కంపల్సరీ ఉపవాసం ఉండేదాన్ని. 2017 నుంచి నాకు క్రాంప్స్ రావటం మొదలైనయి. ఇలాగా కడుపులో డొక్కలు పట్టేయటం అది. ఎప్పుడైతే నేను అనుకున్నానో ఆహ్, ఓకే. అదేంటి డాక్టర్ దగ్గరికెళ్తే హోమియోపతి డాక్టర్ దగ్గరికెళ్తే, "అమ్మ మీరు ఇంకా చేయకూడదు. మీకింకా ఈ ఉపవాసాలయి చేయకూడదు" అని చెప్తే సరే అని అప్పటి నుంచి నేను మానేశా. అంటే ఆహ్, ఈ ఏకాదశులు అవి చేయటం మానేశాను. సో, నేనేమనుకున్నా 2 డేస్ అన్నారు కదా! చూద్దాం. నాకు క్రాంప్స్ రాకపోతే కంటిన్యూ అవుదాం. సో, కంటిన్యూ అయ్యాను. అప్పుడే అంటే నేను ఆమె కంటిన్యూ అవ్వలేదు గానీ, తారాదేవి అని ఒక పెద్దావిడ 80 ఇయర్స్ అని చెప్పారు. సో, ఆ ఆ మేడంది ఓహ్! చూసి అబ్బా! ఈమె చేస్తున్నారు. నేనెందుకు చేయకూడదు? చేస్తా. ట్రై చేస్తాను అని చెప్పి జాయిన్ అయ్యాను. చేస్తున్నాను. అది చాలా బాగా అనిపిచ్చింది. సో, ఆల్‌మోస్ట్ నేను జూన్ మనం జూన్ ఎండింగ్‌కి స్టార్ట్ చేశాము. ఈ నవంబర్‌కి నేను ఆల్‌మోస్ట్ 16 కేజెస్ తగ్గాను సార్. సో, అది చాలా అది ఇంకొకటేంటంటే నాకు చాలా డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే నేను 23 ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్‌కెళ్ళాల్సొచ్చింది. ఓకే. సో, ఇవన్నీ నాకు ఆహ్, ఈ చేయటం నాకు చాలా అంటే సర్విస్ చేయటం నాకు బాగా అంటే ఇష్టము. సో, సర్విస్ చేయటం అంటే నేను ఏ విధమైన ఎఫర్ట్స్ లేకుండానే అంటే వితౌట్ యోగా వాకింగ్ ఇవన్నీ లేకుండానే సంయమనాలో నేను అదేంటి తగ్గాను. చాలా తగ్గాను. సో, అందరూ నాకు ఆహ్, అదే ఫ్యామిలీలో గూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లో కూడా అందరూ రాంగానే ఏంటి ఏమైంది ఇంత చేంజొచ్చింది అని అందరూ అడగటమే నన్ను. ఆహ్, అదొకటి చాలా అంటే బాగా అనిపిచ్చింది. సో, నేనింకిప్పుడు సంకల్పం ఏం పెట్టుకోవాలి అంటే, నాకు చాలా ఉంది నాకు అక్కడికి రాటానికి. ప్రయాగ రావాలి అని. అంటే నేను చాలా విన్నాను. అంటే చదివాను కూడా. కుంభమేళాలో చాలా మంది సాధువులు వాళ్ళు మనకి దర్శనం వాళ్ళని మనం గుర్తించకపోయినా వాళ్ళ దర్శనం, వాళ్ళ చూపు మన మీద పడితే చాలు అన్నట్టుగా జనాలందరూ వాళ్ళ అటు ఇటు నుంచుని వాళ్ళని చూస్తారు అని చెప్పి చాలా విన్నాను.
నేను ఎలాగైనా రావాలని నేను సంకల్పం పెట్టుకున్నాను. ఎందుకంటే అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ రోజు బుక్ చేసుకున్నాం, మేము బుక్ చేసుకున్నా. సో నేను అది కంపల్సరీ ఇప్పుడు నేను నా సంకల్పం అది. మీరన్నారు టికెట్ బుక్ చేసేసుకోమని. సో నేనిప్పుడు మా బాబుతో మాట్లాడతాను. ఈరోజు రాత్రికి మాట్లాడి నేను రావాలని అనుకుంటున్నాను. హ్మ్. దీనివల్ల ఇప్పుడు మీరు ఏదైతే కర్మ గురించి చెప్తున్నారో, అంతకు ముందుదంతా ఓకే. మనకి డైమెన్షన్స్ అవి ఇప్పుడు ఏ డైమెన్షన్‌లో నేను ఆలోచిస్తున్నాను అనటం, ఎదుటి వాళ్ళు ఏ డైమెన్షన్‌లో మాట్లాడుతున్నారు అన్నది అంటే నాకు నిజంగా అది తెలుసు. నేను దాన్ని కరెక్ట్‌గా అనలైజ్ చేస్తున్నాను అని కాదు. కానీ నాకెందుకో అలా అలవాటయింది దీనివల్ల. తర్వాత ఇప్పుడు కర్మ గురించి చెప్పేటప్పుడు ఆహ్, అది అంటే నేను గూడా ఒక క్లాసు, 2 క్లాసులు కర్మ గురించి చెప్పాను. అంటే అది బుక్స్‌లో చదివి చెప్పిందే కానీ, ఇది డిఫరెంట్‌గా ఉంది. ఏ ఈ సబ్జెక్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, అందుకని నేనింకా వెయిట్ చేస్తాను. ఇంకా ఏం పాయింట్స్ ఉంది. కర్మ గురించి ఇంకా సార్ ఏం చెప్తారు? ఏంటి? అని నేను వెయిట్ చేస్తున్నా. దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి గూడా చెప్పారు. సో, అది గూడా అదేంటి చాలా అంటే నేను చేసింది బాగా అనిపిస్తుంది మాట. దీంతో చాలా, చాలా, చాలా ఆహ్, బెనిఫిట్ తీసుకుంటున్నాను నేను. బెనిఫిట్స్ తీసుకుంటున్నాను. ఆహ్ అంటే మా ఫ్యామిలీలో చాలా అంటే ఒక 1 ఇయర్‌లో 3 డె అయిపోయినాయి మాకు. అంటే ఆహ్, లాస్ట్ 2023 ఏప్రిల్ నుంచి ఈ మార్చ్ వరకు ఫస్ట్ మా నాన్నగారు, తర్వాత మా మామగారు, తర్వాత మా హస్బెండ్ ముగ్గురు ఒకటే ఇయర్‌లో ఇదైపోయారు. సో, నేనింకా దాని నుంచి కోలుకోవటానికి నాకిది చాలా బాగా ఉపయోగపడింది. సో, ఏదో మొన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లో కూడా అందరూ ఏమనుకుంటున్నారంటే మా హస్బెండ్ అంటే ఆయన లేరు కాబట్టి నేను దిగులు పెట్టుకొని ఇలా అయిపోయాననుకుంటున్నాను. కానీ నేను అలా ఏం లేను. నేను ఒంటరిగా అని ఏం అన్ వా అది మా బాబు ఫ్రెండ్ ఆ అమ్మాయి పలకరించడానికొచ్చింది. వచ్చి "ఆంటీ మీరు ఒంటరిగా ఉంటున్నారా?" అంటే, "లేదమ్మా నేను ఏకాంతంగా ఉంటున్నాను" అని చెప్పాను. తనకి అంటే నేను అది ఎంజాయ్ చేస్తున్నాను. సో, నేనిదంతా చాలా బాగా ఇది జేసుకుంటున్నాను అని చెప్పాను. చెప్తే ఆంటీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఆంటీ అంటే, లేదమ్మా అది వేరు, ఇది వేరు. ఒంటరితనం అంటే బాధపడటం. ఇది నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఏకాంతాన్ని ఎంజాయ్ చేసుకుంటూ నాకు నేను నా ఓన్ దీంట్లో ఉన్నాను అని చెప్పా. ఇదంతా ఏంటంటే ఆహ్, ఆక్యుపై నేను ఇది ఈ క్లాసెస్‌కి ఉండటము. దీని గురించి చూడటము. ఇంకా వేరే దీంట్లో కూడా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో కూడా క్లాసెస్ కండక్ట్ చేయటం మే నుంచి స్టార్ట్ చేశాము. సో, బాగా అనిపిచ్చింది. అంత బావుంది సార్. చాలా అంటే ఇది చాలా బెనిఫిట్ అసలు. అందరికీ కూడా అంటే ఏజ్డ్ వాళ్ళకి బెనిఫిట్ అలానే నాకెంతసేపు యూత్‌కి చేరాలనుకుంటాం గానీ, యూత్‌కి తొందరగా పట్టుకోదనుకుంటున్నాను. ఆఫ్టర్ 40 ఇయర్సే అంటే అంత ఫీడ్‌బ్యాక్ చూసినాక ఆఫ్టర్ 40 ఇయర్స్‌కే వీళ్ళు అట్యూన్ అవుతారు అనిపిచ్చింది మాట. ఈ సంయమనకి దీనికి గూడా. అంటే ఆ టైం ఆ తర్వాతనే ఒక మెచ్యూరిటీ లెవెల్ ఒస్తది అనిపిస్తుంది ఇవన్నీ విన్నాక. చూసిన తర్వాత. ఆ! ఓకే. చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఆహ్, నాకు గూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. నేను నాకు అది ఇది చేసుకుంటానికి. థాంక్ యూ.